బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐపాక్ కార్యాలయానికి ఏపీ సీఎం జగన్ చేరుకున్నారు. విజయవాడలో ఐపాక్ టీంతో సీఎం జగన్ సమావేశమయ్యారు. 2019 ఎన్నికల్లోనూ పోలింగ్ అనంతరం ఐపాక్ కార్యాలయం సందర్శించారు. ఐపాక్ సిబ్బందితో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మరోసారి అధికారంలోకి వస్తున్నామని జగన్ అన్నారు. ప్రజలకు ఈ 5 ఏళ్లకు మించిన గొప్ప పాలన అందిస్తామన్నారు. ఐపాక్ టీం సేవలు వెలకెట్టలేనివన్నారు. 22 ఎంపీ సీట్లు గెలవబోతున్నామని జగన్ ధీమా వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ఈ ప్రయాణం ఇలాగే కొనసాగుతుందన్నారు. జూన్ 4న ఏపీ ఫలితాలు చూసి షాక్ అవుతారన్నారు జగన్. itself is a tall number. 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. We will surpass 151, we will surpass 200. This time, out of 175, 151 itself is a tall number. ఐపాక్ కార్యాలయానికి సీఎం జగన్ చేరుకున్నారు. విజయవాడలో ఐపాక్ టీంతో సీఎం జగన్ సమావేశమయ్యారు. 2019 ఎన్నికల్లోనూ పోలింగ్ అనంతరం ఐపాక్ కార్యాలయం సందర్శించారు. ఐపాక్ సిబ్బందితో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మరోసారి అధికారంలోకి వస్తున్నామని జగన్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు ఈ 5 ఏళ్లకు మించిన గొప్ప పాలన అందిస్తామన్నారు. ఐపాక్ టీం సేవలు వెలకట్టలేనివన్నారు. 22 ఎంపీ సీట్లు గెలవబోతున్నామని జగన్ అన్నారు. రానున్న రోజుల్లో ఈ ప్రయాణం ఇలాగే కొనసాగుతుందన్నారు. జూన్ 4న ఏపీ ఫలితాలు చూసి షాక్ అవుతారన్నారు సీఎం జగన్. We're going to beat that record. We will surpass 151, we will surpass 200. This time, out of 175, 151 itself is a tall number. Someone told me 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. We will surpass 151, we will surpass 200. This time, out of 175, 151 itself is a tall number. Someone told me 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. We will surpass 151, we will surpass 200. This time, out of 175, 151 itself is a tall number. Someone told me 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. We will surpass 151, we will surpass 200. This time, out of 175, 151 itself is a tall number. Someone told me 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. We will surpass 151, we will surpass 200. This time, out of 175, 151 itself is a tall number. Someone told me 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record.
ఐపాక్ కార్యాలయానికి ఏపీ సీఎం జగన్ చేరుకున్నారు. విజయవాడలో ఐపాక్ టీంతో సీఎం జగన్ సమావేశమయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. ఏదైతే సార్వత్రిక ఎన్నికలు ఏపీలో ముగిసిన అనంతరం ఇక ఫలితాల వెల్లడికి సమయం ఉంది. జూన్ 4వ తారీఖు ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది. అయితే ఈ నేపథ్యంలో గతంలో ఎప్పుడు కూడాను 2014 కావచ్చు, 2019 కావచ్చు, ఎప్పుడు కూడా భారీ స్థాయిలో పోలింగ్ జరిగిన దాఖలాలు అయితే లేవు. ఈసారి అనూహ్య రీతిలో 81% అబోవ్ స్టేట్ వైడ్ గా కూడాను పోలింగ్ జరిగిన నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ కూడాను చాలా సంతృప్తిని వ్యక్తం చేస్తుంది. గతంలో ఎప్పుడు కూడా ఎంత భారీ స్థాయిలో దేశంలో ఎక్కడా జరగలేదని చెప్పి ఒక కితాబు కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఏ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంటుంది అనేది మేధావులు, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు, విమర్శకులు వీళ్ళెవరికి కూడా అందుపట్టిన పరిస్థితి. అలాగే రాజకీయ పార్టీల నేతలందరూ కూడా చాలా సందిగ్ధంలో ఉన్న పరిస్థితి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈసారి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి ఐపాక్ టీం తోటి గతంలో ఒక సర్వే చేయించడం మనందరికీ తెలిసిందే. జిల్లాల్లో ఎక్కడెక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అదే విధంగా పోలింగ్ ఏ విధంగా జరిగిందనే అంశాలు అందరినీ కూడా కలవరపాటుకు గురి చేస్తున్న పరిస్థితి. గతంలో ఎప్పుడూ లేని విధంగా మహిళలు భారీ సంఖ్యలో పోలింగ్ సెంటర్కు తరలి రావడం, రాత్రి 10 గంటల వరకు కూడాను పోలింగ్ కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో అసలు ఏ పార్టీకి మెజార్టీ స్థానాలు వస్తాయి, పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఎలా ఉంటుంది, ఏ అభ్యర్థి ఎవరు గెలుస్తారు అనేది అధికార విపక్ష పార్టీలన్నింటిలో కూడా చాలా కన్ఫ్యూజ్ తీసుకొస్తున్న పరిస్థితి. అయితే తాజాగా ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదైతే విజయవాడ బెంచ్ సర్కిల్లో ఐపాక్ కార్యాలయం ఉందో అక్కడికి వెళ్లి కొద్దిసేపటి క్రితం వీళ్ళందరితోనూ కూడా మాట్లాడడం జరుగుతుంది. ముఖ్యంగా పోలింగ్ పర్సంటేజ్ ఎలా ఉంది, ఏంటి, ఎలా జరిగింది, పార్టీకి అనుకూలంగా ఉందా లేకపోతే వ్యతిరేకత వ్యక్తమైందా, ఎందుకంటే వాళ్ళు గత కొంతకాలంగా ఐపాక్ టీం తోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని చేయించుకుంటూ ఉన్నది. మొత్తం సర్వేలు కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు, దీనికి సంబంధించి ప్రభుత్వ పనితీరు పట్ల, అదే పార్టీలో ఉన్నటువంటి నాయకుల పట్ల, స్థానికంగా ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా అంశాలకు సంబంధించి ప్రజల్లో ఉన్నటువంటి సర్వే పూర్తి స్థాయిలో ప్రజలు ఏమనుకుంటున్నారు, ఏ రీతిలో ఉన్నదనే అంశాల మీద కూడాను ఐపాక్ టీం అనేది ఒక సంస్థ, ఈ సంస్థ సర్వే కూడా చేయడం జరిగింది. ఈ సర్వేకి సంబంధించిన అంశాలన్నీ కూడాను గతంలోనే ఎన్నికలకు ముందే అధికార పార్టీకి వాళ్ళు ఇచ్చిన పరిస్థితి. అయితే తాజాగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఐపాక్ సంస్థ బెంచ్ సర్కిల్ ఉందో ఆ కార్యాలయానికి వెళ్ళడానికి ప్రధాన కారణం ఏ రకమైనటువంటి పోలింగ్ జరిగింది, ప్రజలు ఏమనుకుంటున్నారు, నియోజకవర్గాల వారీగా అనే అంశాలను వాళ్ళ ద్వారా రాబట్టి ఒక సాటిస్ఫాక్షన్ ఏ రకంగా ఉంది అధికార పార్టీకి అనే అంశాల మీద చర్చించే అవకాశం అయితే స్పష్టంగా కలుగుతుంది. మరి కాసేపట్లో పూర్తి వివరాలు అయితే